హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రోడ్ సైడ్ రోమియో వ్లాగ్స్. ఇప్పుడు నెక్లెస్ రోడ్ వచ్చానండి. నెక్లెస్ రోడ్లో మనకి డబల్ డెక్కర్ బస్ ఉంది. ఈ డబల్ డెక్కర్ బస్సు నెక్లెస్ రోడ్ మొత్తం రౌండ్ వేసిద్దంట. అండ్ మనం వచ్చింది ఏంటంటే లేక్ ఫ్రంట్ పార్క్కి. ఇక్కడ టికెట్ ప్రైసింగ్ వచ్చేసి చిల్డ్రన్స్ కనుకోండి 10 రూపీస్, బిలో 5 years చిల్డ్రన్ కనుకోండి ఫ్రీ, అండ్ అడల్ట్ కనుకోండి 150 రూపీస్ పర్ హెడ్. ఇద్దరికైతే అడల్ట్స్కి 100 రూపీస్. అదే ఫ్యామిలీ వచ్చాం అనుకోండి 5 members వాళ్ళకి 100 రూపీస్. సాయంత్రం పూట వాకింగ్ చేయాలంటే ఏం లేదు, ఇట్లా లేక్ వ్యూ పార్క్ వచ్చాం అనుకోండి, డబ్బులు 100 రూపాయలు దోలు తీసుకొని ఫ్యామిలీ మెంబర్స్ అనుకో ఒక 5 రావచ్చు 100 రూపాయలకి. అదే అడల్ట్స్ వచ్చారనుకోండి ప్రేమికులు, ఇద్దరికి 100. మీ ఇష్టం అది. చూడండి యాడ్ చేసిన పేర్లే ఉన్నారు ఇక్కడ. కుర్రడా కానీ అక్కడ ఆంటీ వాళ్ళకి ఇది అర్జెంట్ అనుకుంటా, ఇద్దరు కష్టపడుతున్నారు గట్టిగా. ఏదో ఉంది చూద్దామంటే కనబట్లా. ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి ఏ గేమ్స్ లేవు. ఏమైనా గేమ్స్ కోసం వచ్చేటట్టయితే రాకండి. నా రేటింగ్ వచ్చేసి 5కి 2. ఇక్కడ ఎక్కడ చైర్స్ ఏమేమి లేవు కూర్చోడానికి కూడా. కాకపోతే చూడడానికి మాత్రం ఇక్కడ నేషనల్ ఫ్లాగ్ కూడా పెట్టారు అండ్ సచివాలయం కనపడుతుంది ధర్మలో. బట్ ఎక్కడ చూసినా చైర్స్ ఏం లేవు కూర్చోడానికి. వ్యూ పాయింట్ జస్ట్ చూసి నుంచొని చూడడం తప్ప ఇక్కడ ఛాన్స్ లేదు, కాసేపు ఎంజాయ్ చేయడానికి ఏమీ లేదు. ఇక్కడ షూటింగ్ మాత్రం బాగా యూజ్ అయ్యిద్ది. మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ తప్ప దేనికి పనికిరాదు. చూడండి అందరూ షూట్ చేసుకుంటున్నారు. అండ్ నేను చెప్పా కదా చైర్స్ ఏం లేవని. అది ఎలా అంటే వ్యూ పాయింట్ దగ్గర లేవు, అండ్ రిమైనింగ్ చోట అక్కడో చోట పెట్టారు చైర్స్. ఇక్కడ లాక్ చేయడానికి ఏం లేదు. ఆ బ్రిడ్జ్ ఒకటి కట్టి దాని లైటింగ్లు పెట్టారు. మొత్తం వాకింగ్ చేయడం తప్ప ఏం లేదు. ఎంతసేపు ఏం చేద్దాం అన్నా నాకేం అర్థం కావట్లేదు, ఏం లాక్ చేయాలి ఇక్కడ ఏంది. అదే జస్ట్ ఏంటంటే తెలియని వాళ్ళందరూ వచ్చి చూస్తున్నారు తప్ప, చూడడానికి తప్ప ఏం లేదు. ఇక్కడ చూసి కాసేపు వాకింగ్ చేయడం తప్ప వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎందుకు వెళ్ళానంటే మళ్ళీ క్వశ్చన్ చేస్తారు అన్నమాట. నేను కూడా ఏంటంటే మీలాగా తెలియక వచ్చాను, అలాగే మళ్ళీ మీరు ఎవరు వచ్చి ఇక్కడ టైం వేస్ట్ చేసుకోకూడదు, అంత దూరం నుంచి వచ్చి అని చెప్పేసి చూపిస్తున్నాను అంతే. ఇక్కడ దాకా వస్తే ఇక్కడ వచ్చి జస్ట్ చూసి వెళ్ళండి అంతే. ఇది కరాచీ కేఫ్. దీని లోపల మందు ఏవేం దొరకవు, కేక్స్ పఫ్ అలాంటివి మాత్రం దొరుకుతాయి. మందు కోసం అయితే వెళ్ళకండి. ఆంటీస్ అంకుల్స్ మొత్తం బాగా ఫుల్ చిల్అవుట్ అవుతున్నారు ఫోటోస్ దిగుతూ. మనం మాత్రం సింగిల్ కాలం కాబట్టి ఏం చేయలేము. పట్టుకో షేట్ లెట్స్ గో. పట్టుకో చా మిస్ అయిపోయింది. పాపం తను ఒక్కదే పట్టుకోలేకపోతుంది, వాళ్ళు ఏమో పరిగెట్టేస్తున్నారు. ఫైనల్గా క్యాచ్ చేసిద్దా లేదనేది నేను చెప్పను, నాకెందుకు. చివరికి ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో ఇక్కడికి వచ్చి గుట్ట మీద కూర్చున్నాం మేము కూడా. అవతల ఇంకో గుట్ట మీద వేరే కూర్చున్నారు, డాడీ కూడా గుట్ట మీద కూర్చున్నారు. మేమంటే నేను మా ఫ్రెండ్ రాకేష్ అండి. ఇంకా వాకౌటే ఫుల్ దోమలు ఉన్నాయి ఇక్కడ. లోపల ఉండి కూడా టైం వేస్ట్ తప్ప ఏం లేదు. సో చలో హైదరాబాద్ మెట్రో స్టేషన్. ఇంకా ఎగ్జిట్ అవ్వడం తప్పదు. ఇంకా ఇక్కడతో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఇక్కడ మాత్రం రాకండి ఫ్రెండ్స్, టైం వేస్ట్ తప్ప ఏం లేదు. అన్ని దోమలు నైట్ పూట అయితే. బాయ్. అండ్ ఎవ్రీ వీక్ ఫ్రైడే 6 PM నా వీడియో వచ్చింది, మర్చిపోకుండా చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. కింద ఒక గంట ఉంటుంది, లాగి పెట్టి కొట్టండి. థ్యాంక్ యూ.